హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ ప్రస్తుతం మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ ఈ రీడింగ్ గనక మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అనంటే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. మీరు వీడియోని స్కిప్ చేసేయొచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అండి. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే రీచ్ అవుట్ అవ్వండి. మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు అలా చేయడం వల్ల వీడియో ఫర్దర్‌గా చాలా మందికి రికమెండేషన్స్‌లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. ఏ రాశి వారైనా చూడొచ్చు. బట్ మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో ఫస్ట్ హ్యాండ్ రిటెన్ మెసేజెస్ చూద్దాం. సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు సెపరేషన్‌లో ఉన్నా, కలిసే ఉన్నా ఎవరైనా చూడొచ్చు. బికాస్ కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేయలేరు వాళ్ళ ఫీలింగ్స్‌ని. ఏజ్ డిఫరెన్స్. ఇక్కడ మీకు మీ పర్సన్‌కి ఏజ్ డిఫరెన్స్ అన్నది వన్ ఆఫ్ ద ఇష్యూ అయి ఉండొచ్చు మీ రిలేషన్‌షిప్‌లో. సో మీ పర్సన్ అదే చెప్తున్నారు. ఇక్కడ నాకు ఏజ్ డిఫరెన్స్ అన్నది అంత మ్యాటర్ కాదు. ఒకవేళ నీకు మ్యాటర్ అయితే ఓకే. బట్ నాకంత అది పెద్ద విషయం కాదు. ఏజ్ గ్యాప్ ఎంతున్నా నాకు నువ్వే కావాలి అని ఒక మెసేజ్ అయితే మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు. అంటే దీన్ని కన్సిడర్ చేయట్లేదు మీ పర్సన్. ఓకే. మేబీ మీరు అనుకుంటూ ఉండవచ్చు ఏజ్ ఫ్యాక్టర్ వల్ల మా ఇద్దరి మధ్య ఇష్యూస్ వస్తున్నాయి. లేదా ఒక చిన్నపాటి గ్యాప్ వచ్చింది అని. బట్ ఇక్కడ మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏజ్ అన్నది ఒక ఫ్యాక్టరే కాదు. నేను ఏజ్ గురించి అయితే ఆలోచించడం లేదు. సో మీ పర్సన్ చాలా చాలా క్లియర్‌గా ఉన్నారు. చాలా క్లారిటీతో ఉన్నారు. అండ్ ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఐ యామ్ నాట్ ఫీల్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ. ఇక్కడ ఏజ్ గురించి కాదు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అనంటే, తనకన్నా మీరు చాలా మంచివారు. లేదా క్వాలిటీస్‌లో అవ్వచ్చు. లేదా రిలేషన్‌షిప్ గురించి ఏదైనా చేయాలి అనన్నా, మీరు చేసినంతగా తను చేయలేరు. మీరు పెట్టినన్ని ఎఫర్ట్స్ తను పెట్టలేదు. సో, మీ పర్సన్ ఇలాగే ఫీల్ అవుతున్నారు. సో, ఈ రిలేషన్‌షిప్‌కి నేను వర్తబుల్ కాదు. తనకింకా మంచి పర్సన్ వస్తారు తన లైఫ్‌లోకి. సో, మీ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే, తను మిమ్మల్ని ఎక్కడో పెట్టి చూస్తున్నారు. సో, మీకు తను సరిపోరు అనైతే ఇండైరెక్ట్‌గా చెప్తున్నారనమాట. ఇక్కడ నాకు చాలా మంది సెపరేషన్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. బికాజ్ ఇక్కడ టాక్సిక్ పర్సన్, సెపరేషన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఐ వాంట్ టు బి హానెస్ట్ విత్ యూ. సో తనేంటంటే మీతో హానెస్ట్‌గా ఉండాలనుకుంటున్నారో, తను ఏదైతే చెప్పాలి అని అనుకుంటున్నారో అది క్లియర్‌గా మీతో చెప్పాలనుకుంటున్నారు. ఓకే. సో ఆల్రెడీ హానెస్ట్‌గా ఉన్నా లేకపోయినా పాస్ట్‌లో ఇప్పుడైతే తను మీతో హానెస్ట్‌గా ఉండాలనుకుంటున్నారు. బట్ సెపరేషన్‌లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రీయూనియన్ అయితే బావున్ను అని ఒక ఫీలింగ్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ తనకి మీరు కరెక్ట్ కాదని ఒక ఫీలింగ్ ఉంది. అందుకే నేను నీతో హానెస్ట్‌గా నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అది నీతో ఎక్స్‌ప్రెస్ చేయాలి లేదా మీతో ఎక్స్‌ప్రెస్ చేయాలి అని అయితే మీ పర్సన్ చాలా గట్టిగా అనుకుంటున్నారు. ఖచ్చితంగా రీయూనియన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మీరు మళ్ళీ తన లైఫ్‌లోకి వెళ్తే తను చాలా హ్యాపీ. టాక్సిక్ పర్సన్. సో, ఇక్కడ నేను టాక్సిక్ పర్సన్ అయితే కాదు. ఓకే. ఆహ్,
సో ఒకవేళ మీరు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటే మీ పర్సన్‌ని, నేనైతే టాక్సిక్ పర్సన్‌ని కాదు. నా ఉద్దేశ్యం ఇది. నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాను. అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన సిట్యుయేషన్స్‌ని బట్టి మీ పర్సన్‌ని మీరు టాక్సిక్ పర్సన్ అనుకుని ఉంటే, ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే, మీ పర్సన్ టాక్సిక్ పర్సన్ కాదు. అండ్ సెపరేషన్. సో ఖచ్చితంగా ఇక్కడ వీడియో చూస్తున్న చాలా మంది సెపరేషన్‌లో ఉన్నారు. సో మీ పర్సన్ ఈ సెపరేషన్‌లో మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ఎందుకనంటే ఐ యామ్ ఫీలింగ్ సాడ్ వితౌట్ యూ. సో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరు లేకుండా తను లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకున్నారు. బట్ అది చాలా కష్టమవుతుంది తనకి. తనకిప్పుడు అర్థమవుతుంది. అయ్యో! తను లేకుండా నేను ఉండలేకపోతున్నాను. మళ్ళీ ఎలాగా? మళ్ళీ మేము కలుస్తామా లేదా? మళ్ళీ మీరు తన లైఫ్‌లోకి తిరిగొస్తారా లేదా? ఎందుకంటే తనకి మీరు కరెక్ట్ కాదని ఒక ఫీలింగ్ ఉంది. బికాజ్ మీరు చాలా ఎక్కువగా తను మిమ్మల్ని ఇక్కడ ఎక్కడో పెట్టి చూస్తున్నారు. బట్ తను అంత వర్తబుల్ కాదని ఫీల్ అవుతున్నారు. మీరు కూడా అలాగే ఫీల్ అవుతారా? మళ్ళీ తనకి ఇంకో ఛాన్స్ ఇస్తారా లేదా? మళ్ళీ తన లైఫ్‌లోకి తిరిగి వెళ్తారా లేదా? ఇవన్నీ ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా సాడ్ గానే ఉన్నారు. సో మీ పర్సన్ అయితే మీరు లేకుండా చాలా సాడ్‌గా ఉన్నారు. సో ఇవి హ్యాండ్ రిటెన్ మెసేజెస్. Under the deck, engagement. Your love life is ascending to a higher level of commitment. ఇక్కడ ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో మీ ఇద్దరి మధ్య రైట్ నౌ ఎలాంటి ఇష్యూస్ లేవో ఖచ్చితంగా వెరీ సూన్ మీ ఇద్దరి రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. లైక్ ఎంగేజ్మెంట్, మ్యారేజ్. సో మీరు ఆ విధంగా ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. లైక్ పేరెంట్స్ చెప్పడం, ఒప్పించడానికి ట్రై చేయడం, ఒకవేళ పేరెంట్స్ వల్ల ఏమైనా ఇష్యూస్ ఉంటే గనక. ఓకే. ఆర్ మీరు సెపరేషన్‌లో ఉంటే రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ మెసేజ్ ట్రూ లవ్. దిస్ ఈస్ ద రొమాన్స్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్. సో మీలో ఎవరైనా సరే ఇది ట్రూ లవ్ కాదా? అవునా? అని ఎవరైనా ఆలోచిస్తూ ఇది ట్రూ లవ్వా కాదా అని ఒక డౌట్ మీకుంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే యెస్, దిస్ ఈస్ ట్రూ లవ్. సో మీరు ఎవరైతే పర్సన్ ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ ట్రూ లవ్ అన్నమాట. సో మీ పర్సన్ మిమ్మల్ని ఖచ్చితంగా ట్రూగానే ఇష్టపడుతున్నారు. మీరు కూడా మీ పర్సన్‌ని ట్రూగానే ఇష్టపడుతున్నారు. రీకన్సిలియేషన్. సమ్‌వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈస్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్. అగైన్ మీ ఎక్స్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్. ఖచ్చితంగా మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. హనీమూన్, ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హాలిడే టైమ్ టుగెదర్. సో ఎవరైతే కలిసి ఉన్నారో మీరు మీ పర్సన్‌తో కొంచెం క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ చేయండి. ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ పర్సన్‌తో ఎక్కడికైనా వెకేషన్‌కి వెళ్ళండి. కొంచెం క్వాలిటీ టైమ్ అనేది స్పెండ్ చేయండి. బికాజ్ చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత ఒకరితో ఒకరు టైమ్ స్పెండ్ చేయడానికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చుకోరు డ్యూ టు రెస్పాన్సిబిలిటీస్. బట్ ఇక్కడ ఇచ్చే మెసేజ్ ఏంటంటే కాదు, మీరు మీ పర్సన్‌తో మీరు మీ పర్సన్‌తో టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ హెల్తీ రిలేషన్‌షిప్. సో ఇక్కడ మెసేజ్ అది. సో మీకు మ్యారేజ్ అయినా రిలేషన్‌షిప్‌లోనా ఎలా ఉన్నా మీరు కొంచెం క్వాలిటీ టైమ్ అనేది స్పెండ్ చేస్తే అది మీ రిలేషన్‌షిప్‌కి తెలియకుండానే చాలా చాలా హెల్ప్ అవుతుంది. చిల్డ్రన్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్. మీ రిలేషన్‌షిప్ అనేది కిడ్స్ వల్ల డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. ఆహ్, మేబీ ఇక్కడ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు కొంతమంది. వాళ్ళ కిడ్స్ ఉండొచ్చు, లేదా మీకు కిడ్స్ ఉండొచ్చు. కిడ్స్ వల్ల ఇష్యూస్ వస్తూ ఉండొచ్చు. సో మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు? ఆ రిలేషన్‌షిప్ వల్ల మీకు బావుంటుందా లేదా? లేదా ఎలాంటి ఇష్యూస్ అన్నా వస్తాయా? ఇవన్నీ ఆలోచించుకొని మీరు రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళే ముందే ఆలోచించుకోవాలండి. వన్స్ వెళ్ళిన తర్వాత కిడ్స్ ఎఫెక్ట్ అవ్వడం, వాళ్ళ వల్ల మీ రిలేషన్‌షిప్ ఎఫెక్ట్ అవ్వడం ఇవన్నీ జరిగిపోతాయి. సో యూ డిజర్వ్ లవ్. యూ ఆర్ లవబుల్.
సో మీరు ఏదైనా సరే నేను ఇది డిజర్వ్ చేయను, ఎప్పుడు మీరు మిమ్మల్ని తప్పుగా చూసుకోకండి, బికాస్ మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళందరూ మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. సో యూ డిజర్వ్ లవ్. వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నౌ. సో మీకు ఏదైతే కావాలో దాన్ని క్లియర్ గా డిసైడ్ అవ్వండి. నాకు ఇది కావాలి, మీకు ఒక క్లారిటీ ఉండాలి, మీ ఇంటెన్షన్ లో ఒక క్లారిటీ ఉండాలి. దెన్ మీరు అది డిసైడ్ అయినప్పుడు ఖచ్చితంగా అది మీ లైఫ్ లోకి వస్తుంది. దాని గురించి ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించాలి. మీరు ఎప్పుడు ఆలోచించినా ఖచ్చితంగా మీరు మీ దాన్ని మీ లైఫ్ లోకి అచీవ్ చేసుకుంటారు. సో మీకు ఒక క్లారిటీ ఉండాలి, ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉండాలి. సో ఇప్పుడు చారో మెసేజెస్ చూద్దాం. మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నది టారో. సో 10 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ వాండ్స్ అండ్ 4 ఆఫ్ కప్స్ సేమ్ మెసేజెస్ అండి. ఇక్కడ ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. 4 ఆఫ్ కప్స్ ఈవెన్ దో వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నా సరే మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ఎమోషనల్లీ కూడా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు. 10 ఆఫ్ వాండ్స్ ఎమోషనల్లీ చాలా బర్డెన్ అయితే క్యారీ చేస్తున్నారు. బికాజ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అది మీతో చెప్పలేకపోతున్నారు. సో తన పెయిన్ నుంచి ఎలా బయటపడాలో మీ పర్సన్కి అర్థం అవట్లేదు. కమ్యూనికేట్ చేయనా వద్దా, సో మీతో మాట్లాడాలని అయితే మీ పర్సన్ కి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ హర్ఫెంట్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 2 ఆఫ్ కప్స్. సో మీరే తనకి ఒక కరెక్ట్ పర్సన్, మిమ్మల్ని మించి ఎవరు కాదు అన్న ఒక ఫీలింగ్ అయితే తనకు అర్థమైంది. బికాజ్ తను చాలా మందిని చూసారు తన లైఫ్ లో. అందరూ యూజ్ అండ్ త్రో, అంటే మీరిచ్చినంత ఎఫెక్షన్ గానీ, ట్రూ లవ్ గానీ ఎవరి దగ్గర తనకి దొరకలేదు. సో ఇక్కడ మీరే తన కరెక్ట్ పర్సన్ అని ఒక ఫీలింగ్ లో ఉన్నారు. ఖచ్చితంగా న్యూ బిగినింగ్, ఈసారి కనుక మీరు సెపరేషన్ లో ఉంటే న్యూ బిగినింగ్ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా మ్యారేజ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. బికాస్ హర్ఫెంట్ ఉంది ఇక్కడ. లేదు మీరు ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నారు, మీకు ప్రస్తుతానికి ఏం ఇష్యూస్ లేవు అంటే ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ ఈ రిలేషన్షిప్ ని మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలని చాలా 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 స్ట్రాంగ్ గా అనుకుంటున్నారు. బికాస్ హర్ఫెంట్ అంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళడం. అంటే మేబీ మొన్నటి వరకు కూడా మీ పర్సన్ ఏమి డిసైడ్ అయ్యి ఉండకపోవచ్చు, మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలా లేదని ఒక డౌట్ మీ పర్సన్ కు ఉండొచ్చు. బట్ నౌ మీ పర్సన్ కి చాలా చాలా క్లారిటీ అయితే వచ్చింది, మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి రిలేషన్షిప్ ని అని. బికాస్ ద సన్ అండర్ ద డెక్, మీ వాల్యూ తెలిసి వచ్చింది, మీరే తన హ్యాపీనెస్ అని ఒక క్లారిటీ వచ్చింది, మీరు తనతో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు, పీస్ఫుల్ గా ఉంటారని ఒక క్లారిటీ కూడా మీ పర్సన్ కి వచ్చింది. సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా తనకి ఇంకో ఛాన్స్ వస్తే బాగుండు, మీతో కలిసి ఉండాలని అయితే అనుకుంటున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే తను అదే చెప్పాలనుకుంటున్నారు మీతో. తనైతే మీరు తిరిగి తన జీవితంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఒకవేళ కలిసి ఉంటే గనక మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని వదులుకోకూడదు, మిమ్మల్ని ఎంత కంఫర్టబుల్ గా అయితే అంత కంఫర్టబుల్ గా ప్రేమగా చూసుకోవాలని అయితే అనుకుంటున్నారు. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.